కొండపల్లి కొండలరావు గారు, కొండపల్లి శ్రీనివాసరావు గారు, అప్పలనాయుడు గారు. వీరితో జాయిన్ అయిన ముఖ్య నాయకుల్ని కూడా సార్ స్పీచ్ తర్వాత అందరూ కూడా పిలిచి కండలు వేస్తారు. ఇప్పుడు పెద్దకొలపాటి నుంచి ఎంవీవీఎస్ వరప్రసాద్ గారు, కంచాడి సాయిబాబు గారు, దండా నాగేంద్ర గారు. తదుపరి గురు అప్పారావు గారు, శ్రీ కడియా సూర్యనారాయణ గారు. దయ ఉంచి కూర్చోండి ప్లీజ్. రావట్లేదు మీడియా, రావట్లేదు కెమెరా. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అమ్మా. ప్లీజ్ కనపడలే మనకి మీడియా. ప్లీజ్ ప్లీజ్ తల్లి అమ్మా, ప్లీజ్ తమ్ముడు ప్లీజ్. దయ ఉంచి మీడియా వారికి స్టేజ్కి మధ్యలో ఉంచకండి ప్లీజ్ అన్న. ఇప్పుడు ఈ అద్భుతమైన కార్యక్రమం గురించి 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు
శ్రీ కింజర పచ్చెన్నాయుడు గారిని కోరుతా ఉన్నాం. కూర్చోవాలమ్మా, అందరూ కూర్చోవాలి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి, కూర్చోవాలమ్మా ప్లీజ్. ఆ టీవీ వాళ్ళకి ఇబ్బంది ఉంది ప్లీజ్, అందుకే. కొద్దిగా బ్యాక్ వెళ్ళాలమ్మా, మీరు బ్యాక్ వెళ్ళండి, కొంచెం కొంచెం వెళ్ళండి. ఈరోజు చాలా శుభదినం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో అట్టహాసంగా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరికీ అభిమాన నాయకులు, రేపు మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకి, ఇప్పుడే మనందరి సమక్షంలో పెద్ద కోరపాడు, అమలాపురం, గజపతి నగరం, తణుకు ఈ 4 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఒకసారి మనందరం ఆలోచన చేయాలి. 2019లో సైకో జగన్ అధికారంలోకి వచ్చి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మన రాష్ట్రం యొక్క పేరు ప్రతిష్టలన్నీ కూడా దేశ స్థాయిలో పూర్తిగా దిగజారిపోయినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు అవుతుంది. మనకి మన పార్టీకి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనందరం కూడా చూశాం. ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొన్నాం.